చెల్లించాలి రాజీనామా చేయాలి అసమర్థ పాలక వర్గం వెంటనే రాజీనామా చేయాలి అసమర్థ పాలక వర్గం వెంటనే రాజీనామా చేయాలి కాపాడాలి మదర్ డైరీని వెంటనే రైతులకు సంబంధించినటువంటి 9 బిల్లులు మదర్ డైరీలో పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి గత దసరా నుంచి రైతులు అడుగుతున్నప్పటికీ కూడా పాలకవర్గం చాలా నిర్లక్ష్య వహిస్తుందని చెప్పేసి ఈ రోజు సమేత చైర్మన్లు ఈ రోజు పాల ట్యాంకర్ అడ్డుకోవడం జరిగింది. ఏదైతే మదర్ డైరీ దాదాపు 30 సంవత్సరాల నుంచి పరస్పర సహకార సంఘంతో ఒక 60,000 మంది రైతులతోటి ఈ సంస్థ నడుస్తుంది. ఈ సంస్థను కొంతకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు కేంద్రంగా ఈ మదర్ డైరీ ఏర్పడి ఈ మదర్ డైరీని నాశనం చేసే పరిస్థితుల్లో ఆ నాయకత్వం ఉంది. ఏదైతే మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా ఆలేరు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కూడా పోతున్నటువంటి నెయ్యిని కూడా ఈ మదర్ డైరీకి సంబంధించి రాకుండా ఇతర సంస్థలకు పోయే విధంగా జీవోలు తీసుకొచ్చి దాన్ని చెల్లిస్తారు. అది మరి 60,000 కుటుంబాలు పోషిస్తున్నటువంటి ఈ సంస్థను కాపాడుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి గాని పాలక వర్గానికి గాని ఉంటే మరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనేక సంవత్సరాలు పోతున్న నెయ్యిని ఇతర సంస్థలు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక మీ ఉద్దేశం ఏంది? ఏదైనా సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని కాపాడుకొని పాలక వర్గంగా ఉన్నటువంటి చైర్మన్ ఈ సంస్థను ఎట్లా పరిష్కారం చేయాలి, ఎట్లా పైకి తేవాలని ఆలోచించాలి. కానీ ఆయన నిమ్మకి నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా వహించి సంస్థ ఉంటే ఉన్నది పోతే పోయింది, నాకు పదవి ఎంత ఈజీగా వచ్చిందో సంస్థ కూడా అంత ఈజీగానే పోతే పోయిందనే ఉద్దేశం ఉంది. మదర్ డైరీ సంస్థ అనేది కేవలం ఏదో నీ నాయకులు తీసుకొచ్చింది కాదు. దాదాపు 30-40 సంవత్సరాలుగా ఇక్కడ రైతులు తమ చెమట నెత్తుని ధారపోసి ఈ సంస్థ నిలబెట్టుకున్నారు. బిల్లులు చెల్లించకుండా అనేకటువంటి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే బిల్లులు చెల్లించకుండా ఉంటే ఆ రైతులే వాళ్ళుగా ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఈ ఉన్నటువంటి ఆస్తులను ఇతర సంస్థలకు అమ్ముకునే కుట్రలు పంతులు. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఈ పాలక వర్గం ఇలానే అవలంబిస్తే రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి తొందరలో ఉంది చెప్పేసి సిపిఎం పార్టీ కూడా ఈ పాడి రైతులకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని మేము గట్టిగా కోరుతున్నాం. రాజకీయంగా కూడా ఇందులో చాలా ఉన్నాయి. గతంలో అధికారం చెలాయించినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి నాయకులు ఇవి వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ అనుయాయుల నాయకత్వంలో ఈ సంస్థ లేదు కాబట్టి దీన్ని నిర్వీర్యం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తారు. అలాంటి ఆలోచన మీరు విరమించుకోవాలి. మీరు ఉన్నా పోయినా ఈ సంస్థను కాపాడాలి. సుఖేందర్ రెడ్డి గారికి కానివ్వండి లేదా ప్రస్తుతం ఉన్న చైర్మన్ కూడా వాళ్ళు తలుచుకుంటే ఎమ్మెల్యే సీఎం గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయొచ్చు. లేదా పరస్పర సహకార సంస్థలు నష్టాలు ఉన్నప్పుడు గతంలో అనేక సంవత్సరాలు కోట్లాది రూపాయలు సంస్థకు వెచ్చించి తర్వాత తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నిర్వీర్యం చేయని చెప్పేసి కుట్రలను తిప్పికొట్టాలి. రైతులందరూ ఏకమై ఈ పాలక వర్గానికి సంబంధించిన నిలదీ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.